అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ అభ్యర్థులు ప్రచారాలు జోరు పెంచుతున్నారు. అలాగే అమలాపురం సంబంధించినటువంటి మంత్రి విశ్వరూప్ తన ప్రచారాన్ని అమలాపురంలో రోజు కూడా స్పీడ్ పెంచుతున్నట్టు పరిస్థితి ఉంది. ప్రస్తుతం మంత్రి విశ్వరూప్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడుగుదాం. ప్రచారం ఏ విధంగా ఉందో సార్ చెప్పండి. అమలాపురంలో మీ యొక్క ప్రచారం ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఎలా ముందుకు వెళ్తున్నారు, ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ప్రజాస్పందన చాలా అద్భుతంగా ఉంది. మాకు అలసట కూడా తెలియట్లేదు. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు అందుకున్నాం, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తామని ముందుకొచ్చి మరి చెప్తున్నారు. ఎక్కడా కూడా ఏ విధమైన మొక్కమాటం లేకుండా మేము పథకాల వల్ల లబ్ధి పొందాం కాబట్టి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నారు. ఈవేళ ఉదయం నుంచి కూడా అమలాపురం మున్సిపాలిటీలో 24, 25, 26, 27 వార్డులో మరి గడప ఇంటింటి ప్రచారం చేస్తున్నాం. ఏ ఇంట్లో చూసినా కూడా అద్భుతమైన స్పందన లభిస్తుంది. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని ఒక పాజిటివ్ దృక్పథంతో, పాజిటివ్ ఓటుతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది మాకున్న అవగాహన. గతంలో ఎప్పుడు కూడా ఇంత పాజిటివ్ స్పందన లేదు, ఇప్పుడైతే పాజిటివ్ స్పందన కనిపిస్తుంది. పొత్తులు ఎత్తుతో ముందుకు వెళ్తున్నా అంటున్నారు. ఏదేమైనా వైసీపీని చిత్తు చేయడానికి మా ప్రధాన ఎజెండా అని పొత్తు ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో అన్నీ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీకి సంబంధించినటువంటి ఐతబత్తుల ఆనందరావు ఉన్నారు. ఎలా ఢీ కొట్టబోతున్నారు? ఈవేళ పార్టీలు పొత్తులు కలిసి తప్పనిసరిగా వాళ్ళు రాజకీయ అవసరాల కోసం వారు పొత్తులు కలుగుతారు. ఇక్కడ ప్రజలకు మేలు చేసి నా వల్ల మీ కుటుంబానికి లబ్ధి చేకూరితే నాకు ఓటేయండి, నా వల్ల లబ్ధి చేకూరకపోతే మీరు ఓటు వేయొద్దని చెప్పే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తులు, పార్టీల మధ్య పొత్తులు, అధికారం కోసం పొత్తులు కుదిరే తప్ప ప్రజలు మాత్రం ఏకపక్షంగా జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. పొత్తులు, పార్టీల మధ్య పొత్తులు ఉన్నాయి, ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు. మీ నియోజకవర్గంలో గతంలో చూస్తుంటే మీ తనయుడు కూడా ఇక్కడ టికెట్ ఆశించారు, కానీ ఇప్పుడు మీ ప్రచారాన్ని మీకు సహకరించి మీతో వస్తున్నారని అందరూ కూడా. నా కొడుకు, నా కుమారుడు 22 నామినేషన్ తర్వాత వాళ్ళు డోర్ క్యాంపెయిన్ చేస్తారు. ఇప్పుడైతే చాలా ఎర్లీ కాబట్టి నా కొడుకు కానీ, నా భార్య కానీ వీళ్ళంతా కూడా డోర్ క్యాంపెయిన్ చేస్తారు. అందరూ కూడా ఏ విధమైన కేడర్లో కానీ, కార్యకర్తల్లో కానీ, నాయకుల్లో కానీ ఎక్కడా కూడా ఏ విధమైన చిన్న ఇబ్బంది కూడా లేవు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తాం. అమలాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించబోతుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే వాలంటీర్ల చేత కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా చేస్తున్నారు. అలాగే పెన్షన్ విషయంలో కూడా శవ రాజకీయాలు చేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు కామెంట్ చేస్తున్న పరిస్థితి ఎలా చూడాలంట? తప్పనిసరిగా గత 4-5 సంవత్సరాల పాటు ఒక వ్యవస్థకు అలవాటు పడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యవస్థని, ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. అది కరోనా సమయంలో కానీ ఇతర విపత్కర పరిస్థితుల్లో ఏ విధంగా పనిచేస్తారో ఇవాళ దేశ ప్రజలందరూ చూశారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా వాలంటీర్ వ్యవస్థ యొక్క వాలంటీర్ వ్యవస్థ యొక్క పనితీరుని గమనించారు. కాబట్టి ఆ వ్యవస్థ పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటింటికి, వికలాంగులకి, వితంతువులకి, వృద్ధాప్య పెన్షన్ అన్నీ కూడా ఇంటింటికి అందిస్తున్నాయి. ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా గడపకు అందిస్తున్నాయి. ఇటువంటి వ్యవస్థని ఈవేళ కేవలం రాజకీయ దురుద్దేశంతో ఈవేళ ఆపడం వల్ల ముఖ్యంగా ఈ వికలాంగులు, వితంతువులు బాగా ఇబ్బంది పడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. తప్పనిసరిగా మళ్ళీ ఈవేళ ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మళ్ళీ ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు గత 5 సంవత్సరాలు జరిగాయో అదేవిధంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా జరుగుతాయి. అంటే వాలంటీర్ వ్యవస్థని కావాలని ఉద్దేశంతో రాజీనామాలు చేస్తున్నారు, అంటే వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఈ పని చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎప్పుడైతే వాళ్ళ విధుల నుంచి వాళ్ళని బహిష్కరించారో అదేవిధంగా మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ తీస్తామని డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ మీద అనేక ప్రేలాపరం పేరారు మిగిలిన పార్టీ నాయకులు. కాబట్టి వాళ్ళందరి యొక్క ఉద్దేశం స్పష్టంగా ఉంది. వాళ్ళు జన్మభూమి కమిటీని మళ్ళీ తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాలంటీర్లు అన్నది కంపల్సరీ మా మీద విశ్వాసం ఉంటే రాజీనామా చేయమని మేము కూడా చెప్తున్నాం. రాజీనామా చేయండి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే మీకు అందరూ కూడా మళ్ళీ తిరిగి వాలంటీర్గా నియమించడం జరుగుతుంది. 2019లో మీరు అమలాపురంలో ఏ హామీ ఇచ్చారు, ఏం నెరవేర్చారు, ఇప్పుడు రాబోయే రోజులు ఏ విధంగా చేస్తారు? ఇచ్చిన ప్రతి హామీను నెరవేర్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. ఇవాళ అమలాపురంలో ప్రతి రోడ్ని డెవలప్ చేసుకున్నాం. ఓహెచ్ఆర్సీ ద్వారా ప్రతి గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించాం. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం, ఇవ్వని హామీని కూడా నెరవేర్చాం. దాంట్లో ఏ విధ ఇబ్బంది లేదు. ప్రజల పాజిటివ్ దృక్పథం ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అమలాపురంలో హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నాం. ఇది పరిస్థితి. అమలాపురంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అలాగే పిన్పే విశ్వరూప్ హ్యాట్రిక్ సాధించబోతున్నారని చెప్పేసి అన్నారు. అలా గతంలో 2019లో
ఎన్నికల్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా అమలాపురంలో పూర్తి స్థాయిలో నెరవేర్చి మళ్ళీ 2024 ఎన్నికలకైతే మేమంతా కూడా సంసిద్ధంగా ఉన్నాం. కావాలని ఉద్దేశపూర్వకంగా వాలంటీర్లపై ఇటువంటి దుష్ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఏదో ఉందో అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామాలు చేసి మళ్ళీ రండి, ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం పద అవరోధించిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అందరూ కూడా విధుల్లోకి తీసుకుంటామంటూ అలాగే మంత్రి విశ్వరూప్ అయితే చెప్తున్నారు. ఏదైతే తన తనయుడు కూడా రాబోయే నామినేషన్ తర్వాత ప్రచారం ముమ్మరం చేస్తారో తన తనయుడు ఎవరైతే శ్రీకాంత్ కూడా కలుపుకుని ఇంటింటికి వెళ్లేందుకు కూడా ఒక ప్రచన కూడా మొత్తం అంతా కూడా ఒక సన్నద్ధమవుతున్న పరిస్థితి మరో పక్కన పడుతుంది. ఏదైనా అమలాపురంలో యాట్రిక్ విజయం సాధించి తీరుతామంటూ మంత్రి విశ్వరూప్ అయితే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా రాజు పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్ RTV అమలాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.